ఈ వీడియోలో మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ రాపు, వైట్ గోల్డ్ గురించి కూడా ఇందులోనే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చలో షురు చేద్దామా? షురు చేయాలంటే ఫస్ట్ మీరు ఒక పని చేయాలి. మీ దగ్గర హైప్ పాయింట్లు ఏమైనా ఉంటే మన ఛానల్కి హైప్ ఇవ్వాలి. కింద లైక్ కొట్టిన తర్వాత జర్ర గిట్లా 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 పక్కకు నొక్కితే హైప్ అనే సింబల్ ఉంటుంది. హైప్ ఇచ్చేసి ఎన్ని పాయింట్లు ఉంటే అన్ని పాయింట్లు ఇచ్చేయరి. వీడియోకి జర బూస్ట్ హార్లిక్స్ బోనివిటా వస్తుంది. ఓకేనా? అండ్ నిన్న ఒక వీడియో పెట్టిన, చూడకపోతే చూడుర్రి. తెలుగు బిగ్ బాస్లో హిందీ హవా అని ఒక వీడియో చేసిన. ఆ వీడియో రీచ్ తక్కువ వచ్చినా కానీ ఆ రీచ్ అయిన వాళ్ళందరికీ కూడా, అంటే చూసిన వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా, హార్ట్ టచింగ్గా అనిపించింది అని చెప్పి అంటున్నారు. దాంతో ఒక పెద్ద గ్రూపే ఫామ్ అయిందంట. తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళని తీసుకోకపోతే అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నా కూడా చేస్తా అంటున్నారట. ధర్నాలాకి ఎందుకులే కానీ తెలుగు వాళ్ళని తీసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతాం. అబ్బా, తెలుగు బిగ్ బాస్ కదా, పేరు తెలుగు బిగ్ బాస్ కదా, తెలుగు వాళ్ళని తీసుకుంటే మంచిగా ఫీల్ అవుతాం. కానీ ఇది మరీ దారుణం అబ్బా. ప్రతి సీజన్ మళ్ళా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మన లాంగ్వేజ్ వాళ్ళని, అంటే తెలుగులో షో పెట్టి తెలుగు హెడ్స్ లేక, అక్కడ మేనేజ్మెంట్లో తెలుగు లేక, మెయింటెనెన్స్లో తెలుగు లేక, అంత సగం కన్నడాలు సగం హిందీలు ఉండటంతోటి మనోళ్ళని తొక్కి పారేత్తుర్రు. ఒక సీజన్లో అయితే అనరాని మాటలు కూడా అన్నారు. సరే అది ఓన్లే, చూద్దాం. చలో షురు చేద్దామా? ఇంకా కొట్టలే లైక్ చూస్తాను చూడు. నువ్వు గమ్మత్ ఉంటుంది నీది ముచ్చరా. కొట్టరాదోయ్. ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా నీ ఆస్తులు ఏమని అడిగినట్టుగా ఎందుకు ఆ ముఖం వేసుకొని కూర్చున్నావు? కొట్టు లైకు. తినుకుంటున్నావు. ఆ కుడి చేయి పని చేయకపోతే ఎడమ చేతితోటి కొట్టు. రైట్, చలో షురు. గ్రూప్ డిస్కషన్స్ అయినాయి. 170 మందికి అయింది. 170 మందికి అంటే 170 కూడా కాదు, కొంచెం తక్కువనే అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని గ్రూప్స్లలో 10కి 10 మంది రాలే. టోటల్గా ఫస్ట్ రోజు 6 గ్రూపులు, సెకండ్ రోజు 6 గ్రూపులు, థర్డ్ రోజు 5 గ్రూపులకు మాత్రమే గ్రూప్ డిస్కషన్ జరిగింది. ఫస్ట్ రోజు దాదాపు అందరూ వచ్చినట్టే వచ్చారు. కానీ సెకండ్ థర్డ్ రోజులలో కొన్ని గ్రూప్స్లలో 8 మంది, కొన్ని గ్రూప్స్లలో 7 వచ్చారు. కాబట్టి ఈ లెక్కన 170 కాదు, కొంత తక్కువ ఉంటుంది. సరే, 170 ఏదో తక్కువనే ఎక్కువ పక్కన పెట్టుర్రి. ఈ గ్రూప్ డిస్కషన్ జరిగిన వాళ్ళకి రేపు ఎల్లుండిట్లో మెయిల్ వస్తాయి. 25 తారీఖు వరకు మెయిల్ వస్తుందని చెప్పి గట్టి నమ్మకం. మెయిల్ రాకపోయినా మీరేం రంది పెట్టుకోకుర్రి. మ్యాక్సిమం 1 తారీఖు దాకా ఎదురు చూడుర్రి. ఆ తర్వాత మాత్రం చూడకుర్రి. చెప్తాను, పాతోళ్ళైనా కొత్తోళ్ళైనా ఇది గ్రూప్ డిస్కషన్ కూడా నాకు ఇంకా కాల్ రాలే, మెయిల్ రాలే, రిజెక్షన్ మెయిల్ కూడా రాలేదు అనేటోళ్ళు కూడా ఇక హోపులు పెట్టుకోకుర్రి. చెప్తున్నా, మ్యాక్సిమం 1 తారీఖు. ఎందుకంటే 5వ తారీఖు నుంచి అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అఫీషియల్ లెవెల్ 4 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా హోప్స్ పెట్టుకోకుర్రి. అండ్ గోల్డ్ రాపు, వైట్ గోల్డ్ నుంచి కూడా ఇంకా హోప్స్ పెట్టుకోకుర్రి. అయిపోయినట్టే. 99.99999% అయిపోయినట్టే. వైట్ గోల్డ్ నుంచి వెళ్ళి ఒక 6గురినో 7గురినో సెలెక్ట్ చేసినామని అంటారు. గోల్డ్ రాప్ నుంచి వెళ్ళి ఒక 6 నుంచి 10 మంది వరకు సెలెక్ట్ చేసినామంటారు. సో వీళ్ళే ఒక 20 మంది దాకా వస్తారు. ఇటు ఈ 170 నుంచి 160 నుంచి 170 మధ్యలో ఉన్న మెంబర్స్ నుంచి ఒక 50 మందికి మెయిల్స్ వస్తాయి. ఈ 50 మంది ప్లస్ ఆ 20 మంది, లేదంటే టోటల్గా అంతా కలిపి ఒక 50 మందిని అగ్ని పరీక్ష లెవెల్ 4కి, అంటే జడ్జెస్ ముందుకి, జడ్జెస్ ఎవరో కాదు, వాళ్ళు ముగ్గురే. బిందుమాధవ్ గారు, అభిజిత్ గారు అండ్ నవదీప్ గారు, వీళ్ళు ముగ్గురు ఉంటారు. అలా ముగ్గురు ప్లస్ శ్రీముఖి యాంకర్గా ఉంటుంది. సో అగ్ని పరీక్ష సీజన్ 2కి పోతారు. అక్కడ నుంచి ఫిల్టర్ చేసి ఆగస్టు 5th నుంచి దాదాపు 15th వరకు షూటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ టైం కుదరకపోతే, సెట్ కాకపోతే, ఈసారి లెవెల్ 4 ఆడిషన్స్ని కూడా ఎక్కువ రోజులు చూపించాలి అనుకుంటున్నారట. కాబట్టి కుదరకపోతే, టైం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తే కనుక వాళ్ళని, అంటే 15th నుంచి 20th వరకు కూడా షూటింగ్ గుంజొచ్చు. అంటే మ్యాక్సిమం 10 రోజులలో ఓడగొడతారు అబ్బా. 5th రోజు 6th రోజు ఫిల్టర్ చేసేస్తారు. ఈ 50 మంది నుంచి వెళ్ళి అలా 2 రోజులలో 50 నుంచి 70 మంది నుంచి 2 రోజులలో ఒక 15-20 మందిని తీస్తారు. ఆ 20 మందితో అగ్ని పరీక్ష సీజన్ 2 షూటింగ్ అనేది లెవెల్ 5 అనేది జరుగుతుంది. సో పోయినసారి జరిగినట్టు కొంచెం క్రిటికల్గా, కొంచెం టఫ్గా ప్లాన్ చేస్తున్నారని విన్నా. ఏమో ఈ గ్రూప్ డిస్కషన్ చూసినాక టఫ్గా ప్లాన్ చేస్తారు ఏమనిపిస్తుంది. సేమ్ పోయినసారి లేకనే ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? టఫ్గా ప్లాన్ చేసేది ఉంటే ఈ గ్రూప్ డిస్కషన్లో టఫ్గా ప్రిపేర్ చేసేటోళ్ళు. వీళ్ళు గ్రూప్ డిస్కషన్ టాపిక్లు పెట్టుకోలేదు, వచ్చినోని తెలుగులో అడుగుడు బంద్ చేసారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అనుకున్నట్టుగా అయితే కనుక 5-6 తారీఖులల్లో ఈ ఫస్ట్ ఫిల్టరేషన్ కార్యక్రమం ఫినిష్ చేస్తారు. 7వ తారీఖు నుంచి వెళ్ళి మొదలు పెడితే 15వ తారీఖు దాకా కంటిన్యూస్గా, చిన్న గ్యాప్లు ఇస్తారులే, కంటిన్యూస్గా షూటింగ్ కొట్టేసి ఈ అగ్ని పరీక్ష షూటింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. దీని టెలికాస్ట్ వీళ్ళు అనుకుంటున్నట్టుగా పోయినసారి కదా మనకి స్టార్టింగ్లో 50 మంది ఫట్ చూపించినట్టు కాకుండా ఈసారి నిశితంగా, ప్రశాంతంగా ప్రతి ఒక్కరిని కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎందుకు తీసుకుంటలేరో మనకు కూడా అర్థమయ్యేటట్టుగా చేద్దామని అనుకుంటారు. కాబట్టి మ్యాక్సిమం 16వ తారీఖు నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి ఒక వారం రోజుల గ్యాప్, అంటే ఒక 5 రోజులు 6 రోజుల పాటు ఎపిసోడ్స్ అన్నీ కూడా
ఈ బ్యాచ్‌ని అంటే ఈ ఫిల్ట్రేషన్ 50, 60, 70 మంది నుంచెళ్ళి 20 మందిని తీసి ఫిల్ట్రేషన్ ప్రాసెస్ చూపిద్దామని అనుకుంటుర్రంట. రోడీస్ ఎంటీవీ రోడీస్ లెక్క తీద్దాం అనుకుంటుర్రట. ఆ తర్వాత 23 తారీఖు నుంచెల్లి మొదలుపెడితే 5 తారీఖు దాకా అగ్ని పరీక్షని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తుర్రు. కానీ ఇంతవరకు అయితదా? ఇఫ్ ఇన్ కేస్ ఇట్లా అయితే యేసుకుంటారు. లేదంటే వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా 15 రోజులో, 12 రోజులు షూటింగ్ చేసుకొని, గ్యాప్‌లు ఇచ్చుకొని ప్రశాంతంగా 15, 20 రోజులు షూటింగ్ చేసుకొని, ఆ తర్వాత టెలికాస్ట్ స్టార్ట్ చేసి లాస్ట్ టైమ్ లాగానే 15 ఎపిసోడ్ తోటి క్లోజ్ చేస్తారు. అంటే పోయినసారిలాగా 15 ఎపిసోడ్‌లు అంటే 22 తారీఖు నాడు మొదలై 5వ తారీఖు నాడు క్లోజ్ అయ్యి 6వ తారీఖు నాడు బిగ్ బాస్‌లోకి పోతారు. ఈ ప్రాసెస్ జరిగే ఛాన్స్ ఉంది. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పోయినసారి ఆ స్టార్టింగ్ ఎవరెవరైతే వచ్చిర్రో ఆ లెవెల్ 4ని సరిగ్గా చూపియలేకపోయారు. జబ్ అని కూర్చోబెట్టి, నిల్చోబెట్టి ఎలగొట్టిర్రు. అసలు వాళ్ళు ఎందుకొత్తుర్రు, ఎందుకు పోతుర్రు, అసలు ఎందుకు సెలెక్ట్ చేస్తారో కూడా అర్థం కాకుండా ఉంది. అట్లా ఉండకుండా ఈసారి క్లారిటీగా ఆ రౌండ్ అంతా కూడా మనకు చూపించే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. చూపిస్తే హ్యాపీ, చూపించకపోయినా మనం ఏం చేయలేం. రైట్? ఇది. సో సెప్టెంబర్ 6థ్ నాటికి లోపలికి పోతారు. అయితే ఈ గోల్డ్ డ్రాప్, వైట్ గోల్డ్ ద్వారా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లకి ఏం మెయిల్ వచ్చిందంటే ఆగస్ట్ 5థ్ నాడు మీరు డైరెక్ట్ రారి, లెవెల్ 4కి మీరు అటెండ్ అయిపోతారు. మీరు వీళ్ళకి జూమ్ కాల్ లేదు. వీళ్ళ అదృష్టం ఏంటంటే జూమ్ కాల్ లేదు, గ్రూప్ డిస్కషన్ లేదు. డైరెక్ట్ అక్కడికి వస్తారు, జడ్జెస్ ముందు నిలబడతారు. జడ్జెస్ ముందు లెవెల్ 4కి నిలబడతారు, నాట్ లెవెల్ 5. లెవెల్ 4కి నిలబడి అక్కడ ఓకే అయితే కనుక లెవెల్ 5కి పోతారు. బేసిక్ ఏంటంటే లక్ ఫేవర్ చేసింది అనాలి, చక్కగా ఇళ్ళకి వచ్చిరని చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఆ జూమ్ కాల్ ఫిల్టరేషన్లోనో, జీడీ ఫిల్టరేషన్లో వెళ్ళిపోయేటోళ్ళేమో. అదృష్టం మంచిగుంది, నక్కతోక దొక్కిరనుకోవాలి అంతే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవరికైతే 170 మందికి ఈ ఆడిషన్స్ అయినాయో, లేదంటే వైట్ గోల్డ్ డ్రాప్ ద్వారా ఆ స్టేజ్ మీదకి పోయేటోళ్ళు అయినా కానీ అక్కడ వాళ్ళకి కావాల్సింది ఒక 15 నుంచి 20 మంది మాత్రమే. నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ రౌండ్కి, షోలోకి కాదు. షోలోకి కావాల్సింది 10 మంది మాత్రమే. నాకు తెలిసి 10 కూడా కాదు, 7 మాత్రమే. కాబట్టి నేను ఒక మాట చెప్తానా, మళ్ళా చెప్తానా, రిజెక్ట్ అయితే బాధపడకుర్రి. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ ఆపర్చునిటీ కాదు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్, నాట్ వన్ అండ్ ఓన్లీ వన్ ఆపర్చునిటీ. ఇది ఒక్కటే జీవితం కాదు. సెలెక్ట్ అయినా కాకపోయినా రంది పెట్టుకోకుర్రి, బాధపడకుర్రి. ఇది పోతే ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. మళ్ళీ యాద్ చేస్తాను. ఎందుకు చాలామంది గీడి దాకా వచ్చినాం అయిపోయిందా అబ్బా అని చెప్పి బాధపడతారు. ఇప్పటికే ఈ గ్రూప్ డిస్కషన్స్కి రాకపోయేసరికి నా జీవితంలో మొత్తం కోల్పోయినా అన్న సెన్స్లో మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఏం లేదు. అయ్యో నేను ఆపర్చునిటీ వస్తుంది అనుకున్నా, ఇట్లా అవుతుంది అనుకోలే, గట్ల అవుతుంది అనుకోలే. ఏం వత్తేంది, రాకపోతుంది. వస్తే ప్లస్, రాకపోతే మైనస్ ఏం లేదు. అర్థం చేసుకొని ముందుకు పోతూ ఉండరు. ఓకేనా? ఇది మ్యాటర్, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. నేను మీ సిరిపురం శ్రీనివాస్ alias Srinu65 ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబకేర్. మన ఛానల్ని, మన బ్రాడ్కాస్ట్ ఛానల్ని కూడా ఫాలో చేసుకుని పెట్టుకోరు. ఇన్స్టాగ్రామ్లో Srinu65_official అని ఉంటుంది. మిత్రమా, ఫాలో చేసి పెట్టుకోండి. ఓకే.